ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नीचैराख्यं गिरिमधिवसेस्तत्र विश्रामहेतोः त्वत्सम्पर्कात् पुलकितमिव प्रौढपुष्पैः कदम्बैः यः पण्यस्त्रीरतिपरिमलोद्गारिभिर्नागराणाम् उद्दामानि प्रथयति शिला वेश्मभिर्यौवनानि नीचैराख्यं गिरिमधिवसेस्तत्र विश्रामहेतोः नीचैराख्यं गिरिमधिवसेस्तत्र विश्रामहेतोः नीचैराख्यं गिरिमधिवसेस्तत्र विश्रामहेतोः त्वत्सम्पर्कात् पुलकितमिव प्रौढपुष्पैः कदम्बैः त्वत्सम्पर्कात् पुलकितमिव प्रौढपुष्पैः कदम्बैः त्वत्सम्पर्कात् पुलकितमिव प्रौढपुष्पैः कदम्बैः यः पण्यस्त्रीरतिपरिमलोद्गारिभिर्नागराणाम् यः पण्यस्त्रीरतिपरिमलोगारिभिर्नागराणां यः रतिपरिमलोद्गारिभिर्नागराणाम् यः पण्यस्त्रीरतिपरिमलोद्गारिभिर्नागराणाम् उद्दामानि प्रथयति शिला वेश्मभिर्यौवनानि उड्डामानि प्रथयति शिला वेश्मभिर्यौवनानि उड्डामानि प्रथयति वेश्मभिर्यौवनानि नीचैराख्यं गिरिम् अधिवसेः तत्र विश्रामहेतोः त्वत्सम्पर्कात् पुलकितम् इव प्रौढपुष्पैः कदम्बैः यः पुण्यस्त्रीरतिपरिमलोत् गारिभिः ఒకటే పదం పణ్యస్త్రీరతిపరిమలోద్గారిభిः पण्यस्त्रीरतिपरिमलोद्गारिभिः नागराणाम् उड्डामानि प्रथयति शिलावेश्मभिः यौवनानि క్రియాపదం ఇక్కడ వచ్చేసి ప్రథయతి అలాగే అధివసేః ప్రథయతి అనేది ఓకే ప్రథయతి అంటే దాన్ని ఏమంటారు ప్రకటించటం అంటే ప్రథితః అని అంటే మామూలుగా ఫేమస్ అని అర్థం అది ప్రకటించటం ఒక రకంగా అంటే అది దాన్ని తెలియచేయటం లాంటిది అనమాట అధివసేః వచ్చేసరికి అది ఉండు అని మధ్యమ పురుష ఏకవచనం
సో ఆ ప్రథయతికి కర్మ వచ్చేసరికి కాని ప్రథయతి ఉడ్డామాని ప్రథయతి. కాని ఉద్దామాని. ఉద్దామాని అనేది విశేషణం. ఓ యౌవనాని ఉడ్డామాని యౌవనాని ప్రథయతి. కేషాం నాగరాణాం నాగరాణాం. కైః పుణ్యస్త్రీరతిపతిమలోద్గారిభిః శిలావేష్మభిః. యః ప్రథయతి. యః పణ్యస్త్రీరతిమలోద్గారిభిః శిలావేష్మభిః నాగరాణాముద్దామాని యౌవనాని ప్రథయతి. అయిపోయింది. అధివసేః. అధివసేః అంటే అక్కడ అక్కడ నివసించు అనే. నివసించు అని అర్థం. సో త్వం అధివసేః అట్లా వచ్చేస్తుంది. కం అధివసేః. పులకితం అది దీని కింద వస్తుంది. నీచైరాఖ్యం అధివసేః గిరిం. నీచైరాఖ్యం గిరిం అధివసేః. దాని కస్మిన్ అనేది కూడా వస్తుందేమో కదూ. గిరిం అధివసేహనే అక్కడ అంటే కొన్నిసార్లు అది ద్వితీయలో గ్రామం గచ్చతి అని అనేటప్పుడు ఎలాగైతే ఉంటుందో అలాగే ఇక్కడ కూడా గిరిని నువ్వు నివసించు అంటే గిరి యందు నివసించు అనే అర్థం. అదే అర్థం. ఓకే. విశ్రామహేతోః గిరిం. విశ్రామహేతోః అధివసేః. పులకితమివ. అదే పులకితమివ. కైః పులకితమివ. కదంబైః ప్రౌఢపుష్పైః కదంబైః పులకితమివ. కస్మాత్ త్వత్సంపర్కాత్. కాబట్టి హే మేఘ తత్ర నీచైరాఖ్యం గిరిం విశ్రామహేతోః త్వత్సంపర్కాత్ ప్రౌఢపుష్పైః కదంబైః పులకితమివ అధివసేః. యః పణ్యస్త్రీ పరిమళోద్గారిభిః శిలావేష్మభిః నాగరాణాముద్దామాని యౌవనాని ప్రథయతి. ఓకే. హే మేఘ నీచైరాఖ్యం గిరిం విశ్రామహేతోః త్వత్సంపర్కాత్ ప్రౌఢపుష్పైః కదంబైః పులకితమివ అధివసేః. గిరిమధివసేః. యః పుణ్యస్త్రీరతిపరిమళోద్గారిభిః శిలావేష్మభిః నాగరాణాం ఉడ్డామాని యౌవనాని ప్రథయతి. తత్ర అంటే విదిశా నగరం గురించి చెప్పాడు కదా పూర్వ శ్లోకంలో. తత్ర విదిశా నగరమునందు ఉన్నటువంటి నీచైరాఖ్యం గిరిం. నీచైః ఆఖ్యం అంటే ఏంటి? నీచైః అనే పేరు కలిగినటువంటి నీచైః అనే పేరు కలిగినటువంటి గిరిం అంటే కొండను అధివసేహే
నువ్వు ఉండు. ఆ కొండ ఎలా ఉందిట అంటే విశ్రామహేతో అధివసే. ఎందుకు ఉండాలి? విశ్రామహేతో, విశ్రాంతి కొరకు, విశ్రాంతి కొరకు నువ్వు అక్కడ ఉండు. ఆ కొండ ఎట్లా ఉందిట అని అంటే త్వత్సంపర్కాత్, నీ సంపర్కం అంటే నీ సంబంధము అంటే నీ సంయోగం అంటే నువ్వు అక్కడ రావటం వలన ప్రౌఢ పుష్పై కదంబై పులకితమివ గిరిమ అధివసే. అది ఎలా ఉందిట? కదంబ వృక్షములు ఉన్నాయి. కదంబ వృక్షములు అంటే మనం అనుకున్నాం కదా, ఒక వైట్ వెనకాల కూడా వచ్చింది ఫ్లవర్. అవి ఎట్లా ప్రౌఢ పుష్పై కదంబై, ఆ కదంబ వృక్షాలు ఎలా ప్రౌఢ పుష్పములుగా ఉన్నాయి అంటే ఏంటి? మంచిగా వికసించినటువంటి పుష్పాలు కలిగినటువంటి కదంబ వృక్షముల చేత పులకితమివ, పులకితం అంటే తెలుసుకుంది గూస్ బంప్స్, ఒళ్ళంతా పులకించింది అని అంటామంట అనమాట. పులకము అంటే గూస్ బంప్, రోమాలు నిక్క పొడుచుకోవటం అని కూడా అంటారు. నువ్వు ఉండు అని అంటే ఇక్కడ ఎలా చెప్తున్నారు అని అంటే, మామూలుగా మనకి గూస్ బంప్స్ వస్తే ఎలా అవుతుంది? ఒక్కసారి అన్ని వెంట్రుకలు ఇలా వస్తాయి కదా, అంటే యాజ్ ఇఫ్ దే ఆర్ అటెంటివ్ అన్నట్టు వస్తాయి. ఇప్పుడు ఈ పుష్పాలన్నీ కూడా విచ్చుకుంటే ఎలా ఉంటుంది చెట్టు? దట్ ఈస్ ఆల్సో సిమిలర్ టు గూస్ బంప్ అనేటట్టుగా ఇక్కడ ఆయన దాన్ని వర్ణన చేస్తున్నారు. ఆ గిరి ఎట్లాంటిదిట? నీచైరాఖ్యం అనే గిరి ఎట్లాంటిదిట అంటే, యహ అంటే ఏ పర్వతమైతే, నీచై అనే పేరు కలిగినటువంటి పర్వతము దేనికి అది ప్రథయతి అంటే దేనికి అది ప్రసిద్ధము, ప్రసిద్ధము దేనికి అది అని అంటే కనుక పణ్యస్త్రీ రతిమలో పరిమలోద్గారిభి శిలావేష్మభి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఆ నీచై అనే పర్వతమునందు ఏమున్నాయిట? పణ్యస్త్రీ. పణ్యస్త్రీలు అంటే ఎవరు? ప్రాస్టిట్యూట్స్. పణ్యము అంటే విచ్ కెన్ బి బాట్ బై మనీ అనే దాన్ని పణ్యము అంటే యాజ్ అ ప్రైస్. ప్రైస్ కలిగినటువంటి స్త్రీ అంటే ఎవరు? ప్రాస్టిట్యూట్. సో ఆ పణ్య స్త్రీ అంటే వేశ్యల యొక్క రతి పరిమళముల చేత. రతి అంటే ఏంటి అని అంటే అంటే దాని ఏమంటారు, ఇంటర్ కోర్స్ లాంటిది అనమాట రతి అనేది. ఓకే, సో రతి పరిమళముల చేత ఉద్గారి అంటే రతి పరిమళను వెదజల్లుతున్నటువంటి అర్థం. అంటే ఇది కొంచెం పొయిటిక్ ఎక్స్ప్రెషన్. ఇది మనకి న్యాచురల్ దీనిలో చెప్పడం కంటే అంటే ఇట్ ఈస్ వన్ వే ఆఫ్ సీయింగ్ ఇట్ ఇన్ అ వెరీ రొమాంటిక్ ప్లేస్ అనమాట. విత్ ఎమిట్స్ దట్ రొమాంటిసిజం లాంటి సంథింగ్ లైక్ దట్. అవి కలిగినటువంటిది ఏమిటి? శిలావేష్మలు. శిలావేష్మలు అంటే గుహలు. శిల అంటే ఏంటి? మామూలుగా శిల అంటే స్టోన్, రాయి. వేష్మ అంటే గృహము. శిలలే గుహలు అంటే, శిలలే గృహము అంటే గుహ అని అర్థం. ఆ గుహలు అక్కడ ఉన్నాయి. ఆ గుహలలో ఆ వేశ్యలు ఉంటారు. ఇవి ఏంటిట? ఈ గుహలు ఉండటం వలన అంటే వీటి చేత నాగరాడం అంటే ఆ విదిశా నగరమునందు ఉండేటటువంటి వాళ్ళ యొక్క ఉద్దామాని యౌవనాన్ని ప్రథయతి. ఉద్దామాని అని అంటే ఎక్కువైనటువంటి అని అర్థం. ఎక్కువైనటువంటి యౌవనానం అంటే, యౌవనము అని అంటే ఏంటి? ఆ తృష్ణ. యౌవనము అంటే మామూలుగా మనకి దాని ఏమంటారు, యూత్ ని యవ్వనం అని అంటారు మామూలుగా. సో యూత్ లో ఏది దేని గురించినటువంటి ధ్యాస ఎక్కువగా ఉంటుంది అని అంటే ఆబ్వియస్లీ అక్కడ ఆపోజిట్ సెక్స్ మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది వాళ్ళు ఏంటి, ఎవరు మామూలుగా ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్తారు? ఎవరికైతే ఆ తృష్ణ తీరదో వాళ్ళు ఇంట్లో సరిపోక ప్రాస్టిట్యూట్స్ దగ్గర కూడా వెళ్తారు. సో దట్ ప్లేస్ ఇస్ ఫేమస్ ఫర్ ప్రాస్టిట్యూట్స్ ఫర్ విచ్ పీపుల్ యూస్ టు విజిట్ అని చెప్తున్నాడు. అంటే ఆ కొండ గురించి చెప్పిన అక్కడ కొండ మీద ఉంది, అలాగే ఆ కొండ ఎలా ఉంది అంటే కొండ ఎట్లాంటిది అని అంటే ఇట్లాంటిది అని చెప్తున్నాడు అనమాట. కానీ దిస్ ఈస్ నెవర్ సీన్ ఇన్ ద నెగటివ్ సెన్స్. ప్రాస్టిట్యూట్స్ ఏమిటి, ఇదేమిటి, అదేమిటి అన్నట్టుగా. ఇట్ ఈస్ మోర్ ఓవర్ సీన్ ఇన్ అ వెరీ డిఫరెంట్ యాంగిల్. ఇప్పుడు దాన్ని కొంచెం వేరే రకంగా చూస్తున్నారు. కానీ అండ్ కావ్యాలలో నార్మల్గా ఏంటంటే శృంగార రసానికి సంబంధించిన విషయాల్ని కొంచెం ఏమంటారు, కొంచెం చాలా డిఫరెంట్ లైట్ లో చూస్తూ ఉంటారు అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు.
నీచైరా నీచైరాఖ్యం. ఆఖ్యం అంటే పేరు అనేది కదా. ఆఖ్యం అంటే పేరా, ఆఖ్యా అంటే పేరా? ఆఖ్య. ఓ గిరిమికి ఇది కాబట్టి నీచైః ఇతి ఆఖ్యా యస్య సహ నీచైరాఖ్యా తం నీచైరాఖ్యా తం నీచైరాఖ్యం. దాని తర్వాత అధివశేష తత్ర విశ్రామహేతోః. విశ్రామస్య హేతుః విశ్రామహేతుః తస్మాత్ తస్మై తస్య విశ్రామహేతుః. తవ త్వత్సంపర్కాత్ తవ సంపర్కాత్ త్వత్సంపర్కాత్. పులకితమివ దగ్గర పులకాః అస్య జాతాః ఇది పులకితం. పులకాః అస్య జాతాః ఇది పులకితం. ప్రౌఢాని చ తాని పుష్పాని ప్రౌఢపుష్పాని తైః ప్రౌఢపుష్పైః. పన్యాచ అంటే ఇది కర్మధారమే. పన్యస్త్రీ పన్యాచ సా స్త్రీ పన్యస్త్రీ. తర్వాత ఇది వేరే శబ్దం అంటే మొత్తం పన్యస్త్రీణాం రతిః అథవా పన్యస్త్రీభిః రతిః పన్యస్త్రీ రతిః పన్యస్త్రీ రతేః పరిమళం పన్యస్త్రీ రతి పరిమళం పన్యస్త్రీ రతి పరిమళేన ఉద్గారితాం ఉద్గారీణి అథవా పరిమళం పరిమళస్య ఉద్గారీణి పరిమళం వెదజల్లుతున్నటువంటి. సో పన్యాచ సా స్త్రీ పన్యస్త్రీ పన్యస్త్రీభిః రతిః పన్యస్త్రీ రతిః పన్యస్త్రీ రతేః పరిమళః. రతేః పరిమళః. పరిమళః అంటే అర్థం ఏంటి మర్చిపోయాను. పరిమళం అంటే సువాసన. సువాసన. పన్యస్త్రీ రతేః పరిమళః పన్యస్త్రీ రతి పరిమళః. తర్వాత తస్మిన్ తస్య ఉద్గారిణి అంటే దానిని కానీ ఇక్కడ ఉద్గారి అనే శబ్దం మనం ఇక్కడ సుబంతం చేసేస్తాం కాబట్టి అక్కడ షష్ఠి వస్తుంది. తస్య ఉద్గారిణి పన్యస్త్రీ రతి పరిమళ రతి పరిమళోద్గారిణి తైః పన్యస్త్రీ రతి పరిమళోద్గారిభిః. శిలాయాః వేష్మ శిలాయాః వేష్మ శిలావేష్మ. అంతే. నీచైరాఖ్యం గిరిమధివసేస్తత్ర విశ్రామహేతోః త్వత్సంపర్కాత్ పులకితమివ ప్రౌఢపుష్పైః కదంబైః యః పన్యస్త్రీరతిపరిమళోద్గారిభిర్నాగరాణాం ఉడ్డామాని ప్రథయతి శిలా వేష్మభిర్యౌవనాని.